హాయ్ ఫ్రెండ్స్, శివ సినిమాలో హత్యలు ఎంత భయంకరంగా రామ్ గోపాల్ వర్మ తీశాడో క్రితం వీడియోలో మనం మాట్లాడుకున్నాం. అయితే ఆ రోజు స్టేట్లో ఉన్న పరిస్థితి ఏమిటి ఒక్కసారి మనం విశ్లేషించుకుంటే ఎందుకు శివ సినిమాలో ఉండే ఆ రా వైలెన్స్ అనేది చాలా మందికి కనెక్ట్ అయ్యింది అన్న పాయింట్ మనకు అర్థమవుతుంది. కొంతమంది ఏమనుకుంటారంటే శివ సినిమా చూసి స్టూడెంట్స్ మధ్య గొడవలు పెరిగాయి, స్టూడెంట్స్ ఒకరినొకరు చంపుకోవడం మొదలు పెట్టారు శివ సినిమా చూసి అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. అఫ్ కోర్స్ అందులో నిజం ఉంటే ఉండొచ్చు, కానీ అండి ఆ రోజు స్టేట్లో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, అంతకుముందు పరిస్థితి ఏమిటి అన్నది కనుక మనం విశ్లేషించుకుంటే స్టేట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ నే శివ సినిమాలో పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. సో దట్ చాలా రియలిస్టిక్ గా స్టూడెంట్స్ కి, యూనివర్సిటీలో ఉన్న వాళ్ళకి, కాలేజ్ చదువులు చదివి అప్పుడే బయటకు వచ్చిన వాళ్ళకి కనెక్ట్ అయ్యింది అనే విషయం మనకు అర్థం అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను పుట్టిన టైంలో హాస్పిటల్లో మా బంధువుల అబ్బాయి ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ 3-4 రోజులు ఆ హాస్పిటల్లో నైట్ టైం పడుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా, ఉండేవాడు మా బంధువుల అబ్బాయి అన్న విషయము నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు ఆల్బంలో పాత ఫోటోలు అవన్నీ చూస్తూ ఉంటే మా ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట, ఇదిగో ఇతని పేరు ఫలానా పేరు, ఇతను నువ్వు పుట్టిన టైంలో రాత్రిపూట 3-4 డేస్ హాస్పిటల్లో పడుకోవాల్సిన అవసరం వస్తే ఈ అబ్బాయి ఉన్నాడు నైట్ టైము, షిఫ్టుల వారీగా మేము ఉండేవాళ్ళము, డే టైము మేము ఉండేవాళ్ళము, నైట్ టైం ఈ అబ్బాయి పడుకునేవాడు, హెల్ప్ చేయడానికి ఉండేవాడు, చాలా హెల్ప్ చేశాడు నువ్వు పుట్టినటువంటి టైంలో, మన దగ్గర బంధువుల అబ్బాయి అని చెప్పారు. ఆబ్వియస్ గా మనం ఏమడుగుతాం, ఇప్పుడు ఎక్కడున్నాడు ఈ అబ్బాయి అని చెప్పి అడిగాం. అబ్బాయి అంటే నాకంటే చాలా పెద్దతను కదా, ఆబ్వియస్ గా ఎక్కడున్నాడు ఇతను అని చెప్పి అడిగాను. ఉండడం కాదు, చాలా దారుణంగా ఘోరాతి ఘోరంగా నరికి పారేసి రైల్వే ట్రాక్ మీద పారేశారు హైదరాబాద్లో, చచ్చిపోయాడు. నువ్వు పుట్టిన కొన్ని నెలల తర్వాతే ఇతను చచ్చిపోయాడు. చాలా చాలా తెలివైనవాడు, చాలా ఇంటెలిజెంట్, మ్యాథమెటిక్స్ లో ఏ లెక్క ఇచ్చినా సరే క్షణాలలో సాల్వ్ చేసి పడేస్తాడు, అంత తెలివైనవాడు. ఆ విద్యార్థి రాజకీయాలలో చంపేశారు ఇతన్ని. ఇతను డైరెక్ట్ గా రాజకీయాలలో లేడు, కానీ వేరే విద్యార్థి రాజకీయాలలో ఉన్న వాళ్లకు ఇతను స్నేహితుడు. ఇతనికి ఏమాత్రం సంబంధం లేకపోయినా, ఆ రాజకీయాలలో ఇతను యాక్టివ్ గా తిరగకపోయినా, ఆ బ్యాచ్ లో ఉన్నందుకు గాను ఇతన్ని చాలా దారుణంగా నరికి పారేసి రైల్వే ట్రాక్ మీద పడేస్తే అప్పుడు సరే పోస్ట్ మార్టంలో అన్ని జరిగి ఉంటాయి, కథ అంతా వేరు. ఈ అబ్బాయి యొక్క సోదరులు ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళి ఆ శవాన్ని కలెక్ట్ చేసుకొని వచ్చారు, తెచ్చుకున్నారు అని చెప్పి చెప్పారనమాట. శుభలేఖ సుధాకర్ని ఆ గొడ్డలితో హత్య చేసే సీన్ ఉంటుంది కదా శివ సినిమాలో, ఆ సీను లేకపోతే నరేష్ అనే విద్యార్థి రామ్ జగన్ వేశారు, ఆ హత్య సీను చూస్తున్నప్పుడల్లా నాకు ఈ వ్యక్తి గుర్తొస్తాడు. ఎవరు, నేను పుట్టినప్పుడు హాస్పిటల్లో వచ్చి కాస్త హెల్ప్గా నైట్ టైం అక్కడ పడుకొని హెల్ప్ చేసినటువంటి ఆ అబ్బాయి. నేను అతన్ని కళ్ళతో చూడలేదు, బట్ అతని హత్య ఎలా జరిగింది ఏంటి అనేది తర్వాత మా ఇంట్లో వాళ్ళు చెప్పారు కాబట్టి ఐ కెన్ ఈజీలీ కోరిలేట్. ఎంత దారుణంగా నరికి చంపింటారు, ఎట్లా ఉంటుంది అతని ఫీలింగ్ చనిపోయినప్పుడు, ఏం జరిగి ఉంటుంది అనేది. అట్లా డైరెక్ట్ గా ఎఫెక్ట్ అయినటువంటి ఫ్యామిలీస్, యూనివర్సిటీ వాళ్ళందరూ ఇంకా చాలా ఈజీగా కనెక్ట్ అయిపోయి ఉంటారు శివ సినిమాకి థియేటర్ లో చూస్తున్నప్పుడు. హత్య అంత భయంకరంగా ఉంటుందా అన్నది. బట్ ఆ సంఘటన అది విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటో తెలుసా, అరే ఎందుకు మరి ఈ సంఘటన మెయిన్ పేపర్స్ లో వచ్చి ఉండదు, మెయిన్ పేపర్స్ లో వచ్చిందా అసలు ఆ టైంలో, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి కదా. నేను పుట్టినటువంటి టైంలో పేపర్ల గురించి నాకు తెలియదు కదా, మెయిన్ పేపర్లలో వచ్చి ఉండదేమో అని చెప్పి నాకు ఎందుకు అనిపించింది అంటే, నేను ఆల్మోస్ట్ 5th క్లాస్ 6th క్లాస్ వచ్చే టైంకి విపరీతంగా న్యూస్ పేపర్స్ చదవడము, ఇండియా టుడే చదవడము అలవాటైపోయింది. సో అంతకుముందు సంఘటనలు ఏమేం జరిగాయి, అంతకుముందు 10-15 ఏళ్ళు 20 ఏళ్లలో సంఘటనలు ఏం జరిగాయి అవన్నీ కూడా ఇంట్లో చర్చిస్తూ ఉండేవాళ్ళు, లేదు న్యూస్ పేపర్స్ లో చదువుతూ ఉండేవాడిని, ఒక అవగాహన ఉండేది. బట్ ఈ అబ్బాయి చనిపోయినటువంటిది ఎక్కడో క్రైమ్ న్యూస్ లో లోపల ఎక్కడో పారేసి ఉంటారు. ఓకే, ఇలా చాలా చాలా హత్యలకు సంబంధించి అప్పుడున్నటువంటి స్టేట్ లో వివిధ యూనివర్సిటీస్ లో హత్యలు, విద్యార్థి రాజకీయాలలో ఒకరినొకరు కొట్టుకోవడాలు, పొడుచుకోవడాలు, ఇవన్నీ మామూలుగా నేరాలు ఘోరాల టైపులో ఎక్కడో నేర వార్తల్లో వేసేవాళ్ళు. బట్ ఆ యూనివర్సిటీలో ఉన్న వాళ్లకు అది చాలా పెద్ద వార్త. ఒకవేళ యూనివర్సిటీలో చాలా చాలా పెద్ద నాయకుడు ఎవరైనా చనిపోయాడు అనుకోండి, అప్పుడు మాత్రం బాగా పెద్ద పెద్ద న్యూస్ పేపర్స్ లో వేసి కవరేజ్ చేసి హైలైట్ చేస్తూ ఉండేవాళ్ళు. అందులోనూ కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న విద్యార్థి నాయకులు చనిపోయారనుకోండి, అది న్యూస్ పేపర్స్ లో చాలా పెద్దగా వేసేవాళ్ళు. అదే ఏబీవీపీకి చెందినటువంటి విద్యార్థి నాయకులు ఎవరైనా చనిపోయారనుకోండి, వాళ్ళకి సంబంధించిన ఎక్కడో లోపల బారేసేవాళ్ళు. ఇట్లా రకరకాల క్యాలిక్యులేషన్స్ మీడియాలో కూడా ఉండేవి. ఎక్కువ వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు మీడియాలో ఉన్నారు కాబట్టి ఇది ఒక యాంగిల్. జార్జి రెడ్డి హత్యకు సంబంధించి దాదాపు ప్రధాన దినపత్రికలన్నింటిలో కూడా బాగా హైలైట్ చేసి ఉంటారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జార్జి రెడ్డి మరణించిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో అతని చావును, అతని భావజాలాన్ని బాగా హైలైట్ చేస్తూ, అతన్ని ఒక పోస్టర్ బాయ్గా క్యారీ చేస్తూ
ఆ తర్వాత చాలా చాలా విద్యార్థి యూనియన్స్ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేశారు. నాయకులు చాలా మంది ఎదిగారు. ఆ తర్వాత చూసారా జార్జి రెడ్డిని ఎంత దారుణంగా చంపేశారో. ఆనాడు ఉన్నటువంటి ఆ ప్రభుత్వము వీళ్ళు చేతులు కలిపారు, వాళ్ళ చేతులు కలిపారు, మతోన్మాదులు అది ఇది అని ఫుల్గా హైలైట్ చేయడం మొదలెట్టారు. బట్ విషయం ఏంటంటే ఒక జార్జి రెడ్డి ఒక్కడే కాదండి, రెండు వైపులా అంటే వామపక్ష భావజాలము ఉన్నటువంటి విద్యార్థుల వైపు, ఇటు జాతీయ భావాలు నేషనలిజం భావాలు ఉన్నటువంటి విద్యార్థులు చాలా మంది మరణించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ఆనాటి డిగ్రీ కాలేజీలు, వాటి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. చాలా మంది స్టూడెంట్స్ను కాపు కాసి తెలంగాణలో వివిధ కాలేజీలలో, డిగ్రీ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు చూసుకోండి, కాబట్టి మీ మామయ్యలు మీ బాబాయ్లు వాళ్ళని అడగండి చెప్తారు. కాపు కాసి హాకీ బ్యాట్లతో కొట్టడం, పొడవడం, చంపడం శివ సినిమా రావడం కంటే ముందు జరిగిన సంఘటనలు నేను మాట్లాడుతున్నది. శివ సినిమా వచ్చిన తర్వాత సంఘటనల గురించి తర్వాత మాట్లాడదాం. సో అప్పటికి స్టేట్లో వాతావరణం ఉంది. ఈ విషయము చాలా మందికి మెయిన్ స్ట్రీమ్ న్యూస్ పేపర్స్ చదివే వాళ్ళకు పెద్దగా తెలియదు. న్యూస్ పేపర్స్ కూడా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వార్తలు తెలంగాణ కంటే కూడా, తెలంగాణ యూనివర్సిటీస్ కంటే కూడా ఎక్కువ కవరేజ్ చేస్తూ ఉండేవి. ఎందుకంటే క్యాస్ట్ పాలిటిక్స్, క్యాస్ట్ ఈక్వేషన్స్ వర్క్ చేయడానికి చాలా చాలా రాజకీయ నాయకులు చాలా ప్రయత్నాలు చేస్తుండేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ అనగానే మనకు విజయవాడలో జరిగినటువంటి సంఘటనలు, హత్యలు గుర్తొస్తాయి. దేవినేని ఫ్యామిలీ వర్సెస్ రంగా రాధా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి డిస్కషన్స్ అవన్నీ కూడా మెయిన్ స్ట్రీమ్ న్యూస్ పేపర్స్ లో బాగా హైలైట్ అవుతూ ఉండేవి. నాకు తెలిసి వంగవీటి మోహన్ రంగా గారి హత్య ఇంకా జరగల శివ సినిమా వచ్చిన టైంకి. శివ సినిమా 1989 అక్టోబర్ 5వ తేదీన వచ్చింది. వంగవీటి మోహన్ రంగా గారి హత్య అదే సంవత్సరం డిసెంబర్లో జరిగింది. నేను ఏమన్నా ఒకవేళ తప్పు చెప్తుంటే డేట్స్ కానీ మంత్స్ కానీ నన్ను దయచేసి కరెక్ట్ చేయండి. సబ్జెక్ట్ టు కరెక్షన్ కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకే, సో రంగా గారి హత్య జరగలే అప్పటికి. బట్ అంతకుముందు వంగవీటి రాధా గారి హత్య జరిగింది. దేవినేని మురళి, దేవినేని గాంధీ వీళ్ళ హత్యలు జరిగాయి. అలాగే రెండు వైపులా ఉన్నటువంటి గ్రూప్స్, స్టూడెంట్స్, మురళితో పాటు ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్స్, అలాగే దేవినేని గాంధీతో పాటు ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ హత్యలు ఇవన్నీ జరుగుతూ ఉండేవి. దానికి సంబంధించినవన్నీ కూడా రామ్ గోపాల్ వర్మ బహుశా విజయవాడలో చదువుకున్న టైంలో విని ఉంటాడు, చాలా దగ్గరగా చూసి ఉండొచ్చు కూడా. ఆయా సంఘటనలు జరిగినప్పుడు ఓహో ఇగో నిన్న ఫలానా వాళ్ళని చంపేశారంట, అరే నిన్ననే కదా మన కాలేజీలో తిరిగాడు ఇతను, అతన్ని చంపేశారట, ఈ చర్చలు ఇవన్నీ కూడా ఎక్కువ విని ఉంటాడు. సో అది ఎక్కువ మైండ్లో ఉంది మీకు. అందుకే శివ సినిమాలో శుభలేఖ సుధాకర్ హత్య మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే దేవినేని మురళి హత్యను తలపిస్తుంది. సేమ్ ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి వెళ్తూ ఉన్నప్పుడు కారులోనో వ్యాన్లోనో ఎప్పుడో మధ్యలో దారి కాచి ఆ వ్యాన్ని ఆపి బయటికి లాగి అతనితో పాటు ఉన్నటువంటి వాళ్ళని చంపారు. దేవినేని మురళి ఫ్రెండ్స్ని, ఆ తర్వాత మిస్ అయినటువంటి ఫ్రెండ్స్ని దారి కాపు కాచి చంపడం అన్నమాట. ఈ సంఘటనలు రామ్ గోపాల్ వర్మ శివ సినిమాలో పెట్టాడు. అంతేకాకుండా ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి హత్యలు, జార్జి రెడ్డి హత్య, జార్జి రెడ్డి స్నేహితులు లేదా జార్జి రెడ్డికి ఆపోనెంట్ గా ఉన్నటువంటి వాళ్ళు, జాతీయ భావాలు ఉన్నటువంటి విద్యార్థులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ హత్యలు ఇవన్నీ జరుగుతూ ఉండేవి. అవన్నీ అండి ఒక్కొక్క హత్య ఒక్కొక్క ఫ్లేవర్ కు సంబంధించి అవన్నీ తీసుకొని శివ సినిమాలో పెట్టే ప్రయత్నం చేశాడు. అందుకనే అండి శివ సినిమా అంత రస్టిక్ గా, అంత రాగా, అంత రియలిస్టిక్ గా తీసేసరికి రామ్ గోపాల్ వర్మ చాలా మంది ఆనాటి స్టూడెంట్స్ కు, కాలేజీల్లో ఉన్న వాళ్లకు, కాలేజీ నుంచి అంత క్రితం 7-8 ఏళ్లు ముందు బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వరుసగా, వాళ్ళకు కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ ఏజ్, మా నాన్నగారి ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు, అంటే కాలేజీ నుంచి అప్పటికే వాళ్ళు బయటకు వచ్చేసి ఉంటారు కదా, బయటకు వచ్చి కూడా ఒక్కొక్క 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అలా అయ్యి ఉంటుంది. వాళ్ళకు కూడా శివ సినిమాకి సంబంధించిన చర్చ వచ్చినప్పుడు కనెక్ట్ అయిపోయి ఉంటుంది. అరే మా యూనివర్సిటీలో లేదు, మా డిగ్రీ కాలేజీలో లేదు, మా పీజీ కాలేజీలో పలానా వ్యక్తిని చంపేశారు, పలానా విద్యార్థి రాజకీయాల మధ్య హత్యలు ఉండేవి, కాలేజీలో ఎన్నికలు ఉండేవి, ఎన్నికలలో ఇట్లా ఓట్లు వేయమనేవాళ్ళు, బయట నుంచి రాజకీయ నాయకులు వచ్చి కాలేజ్ క్యాంపస్లో నిలబడే విద్యార్థులతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు, వాళ్లకు ఆపోనెంట్గా ఉన్నటువంటి వాళ్ళని తంతూ ఉండేవాళ్ళు. ఈ చర్చలు విపరీతంగా ఉండేవి. ఆ తర్వాతి రోజుల్లో మీరు గమనించారా, డిగ్రీ కాలేజీలలో ఈ ఎలక్షన్స్ అవ్వడాలు ఇవన్నీ పోయాయి. తర్వాతి రోజుల్లో చాలా చోట్ల పెద్దగా ఎవరు వాటిని కేర్ చేసే పరిస్థితి లేదు. ఆ డిగ్రీ చదివేటటువంటి వాళ్ళల్లో కూడా నెక్స్ట్ కెరియర్ ఓరియంటెడ్ గా ఉండేవాళ్ళు. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రాడ్యుయేషన్ చేసినటువంటి టైంకి మా కాలేజ్ కొంచెం ప్రత్యేకమైనటువంటి కాలేజ్ స్టేట్ లో. సో దానివల్ల ఎలక్షన్స్ అన్ని జరిగాయి. కాకపోతే ఎలక్షన్స్ టైంలో కాలేజీలో ఒకరినొకరు అరే నా కోటేరా, వీడి కోటేయొద్దురా ఇవన్నీ మాట్లాడేవాళ్ళు తప్ప ఒకరినొకరు కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు, పొడుచుకోవడాలు ఆ రేంజ్ లేవు. అంటే ఒక మినీ యూనివర్సిటీ అనమాట మా కాలేజ్. బట్ స్టిల్ అలాంటివి లేవు మా టైంకి. బట్ శివ సినిమా విడుదలయ్యే టైంకి అంతకంటే ముందు 10 సంవత్సరాల ముందు కాలేజీల పరిస్థితి తీసుకొని చూస్తే అలాగే ఉండేది. ఈవెన్ మా అమ్మగారు చదువుకున్నటువంటి డిగ్రీ కాలేజ్, ఆ డిగ్రీ కాలేజ్లో కూడా ఆ తర్వాతి రోజుల్లో
అంటే మా అమ్మగారు డిగ్రీ పూర్తి చేసి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ కాలేజీలో విద్యార్థి యూనియన్స్ మధ్య కొన్ని హత్యలు జరిగాయి అన్న విషయము నాకు ఆ తర్వాత ఎవరో ఒక వ్యాసం రాస్తే ఎక్కడో పేపర్లో ఆ వ్యాసం చదివితే నాకు అర్థమైంది. మా అమ్మగారు వాళ్ళకు తెలియకపోవచ్చు. కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరి పెళ్లిళ్ళు చేసుకుంటారు, పిల్లలు ఎవరి గొలలో వాళ్ళు ఉంటారు కదా, ఎవరి రకరకాల ఊళ్ళకు వెళతారు, అత్తగారు ఊర్లు ఇవన్నీ వాళ్ళకి పెద్ద తెలియకపోవచ్చు. బట్ నేను ఒకసారి స్టేట్కి సంబంధించిన విద్యార్థి నాయకుల హత్యలు, సంఘటనలు ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చదువుకుంటూ వచ్చినప్పుడు రకరకాల విషయాల కోసం డేటా కలెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ కాలేజీలో కూడా హత్యలు జరిగాయి. అంటే మా అమ్మగారు ఆ కాలేజ్ నుంచి బయటికి రావడము తర్వాత శివ సినిమా రిలీజ్ అవ్వడం కంటే ముందు ఆ మధ్యలో జరిగినటువంటి సంఘటనలు చెప్తున్నా. మా నాన్నగారు చెప్పేవాళ్ళు, ఫలానా మా నాన్నగారు చదువుకున్నటువంటి కాలేజ్, గ్రాడ్యుయేషన్ చదువుకున్నటువంటి కాలేజ్ వేరే ఊళ్ళో, అక్కడ కూడా ఇట్లా కాపు కాచి కొట్టేవాళ్ళు, కాపు కాచి కత్తిపోట్లు ఇవన్నీ కూడా ఉండేవి. ఒకటి చనిపోయాడు. స్టూడెంట్స్ యూనియన్స్ మధ్య ఉండే గొడవలు ఇంత చేస్తే ఏంటంటే కాలేజ్ ఎలక్షన్స్లో నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానా అక్కడి నుంచి ఉండేది. ఆ లింకు డైరెక్ట్గా బయట రాజకీయ నాయకులతో ఉండేది. ఆ రాజకీయ నాయకులలో కూడా ఆనాడు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ అలాగే కమ్యూనిస్టు ఈ రెండు స్టూడెంట్స్ వర్గాల మధ్య గొడవలు ఎక్కువగా ఉండేవి. నిజానికి ఏబీవీపీ ఇవన్నీ స్ట్రాంగ్ అవడం అనేది 1990 తర్వాత స్ట్రాంగ్ అవడం మొదలెట్టింది ఏబీవీపీ. అంతకుముందు ఎక్కువ గొడవలు ఈ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ స్టూడెంట్స్ మధ్య గొడవలు. తీరా చూస్తే మళ్ళీ పై లెవెల్లో వాళ్ళ భావజాలం ఒకటే ఉంటుంది. సోషలిస్ట్ భావజాలం అంటాడు కాంగ్రెస్ పార్టీ వాడు, వీళ్ళేమో కమ్యూనిస్ట్ భావజాలం అని చెప్పి అంటారు. అలాగే నేషనలిస్ట్ స్టూడెంట్స్ యూనియన్స్ గ్రూప్స్ కూడా ఉండేవి కదా, కొంచెం తక్కువగా ఉండేవి అప్పట్లో. వాళ్ళని బాగా టార్గెట్ చేసి రెండు గ్రూప్స్ వాళ్ళు కూడా కొట్టేవాళ్ళు, చంపడాలు, కత్తిపోట్లు ఇవన్నీ చాలా ఉండేవి అనమాట. ఇవన్నీ రామ్ గోపాల్ వర్మ శివ సినిమాలో పెట్టాడు. అయితే రామ్ గోపాల్ వర్మ తెలివి ఏంటంటే కొన్నేమో విజయవాడ సంఘటనలు తీసుకున్నాడు, కొన్నేమో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన సంఘటనలు తీసుకున్నాడు. అంటే పెట్టడం ఎలా పెడతాడంటే ఫ్లేవరు విజయవాడలో ఉన్న ఒక స్టూడెంటో లేకపోతే ఒక క్యాండిడేటో బిహేవ్ చేసి ఉంటాడు కదా, ఆ బిహేవియర్ పెడతాడు. అంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే అరే వీడు మన విజయవాడ మన ఫలానా కాలేజీకి చెందినటువంటి స్టూడెంట్ కదరా అని చెప్పి అనిపిస్తుంది చూసేవాళ్ళకి. కానీ అతన్ని హత్య చేసినటువంటి విధానం ఎలా తీస్తాడు శివ సినిమాలో అంటే ఉస్మానియా యూనివర్సిటీ లేదా తెలంగాణలోని ఏదో ఒక డిగ్రీ కాలేజో యూనివర్సిటీయో ఎక్కడో జరిగినటువంటి హత్య ఆ సంఘటనను ఎగ్జాక్ట్గా తీసుకొచ్చి పెడతాడు. సో చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. మీరు శివ పాత్ర ఫ్లేవర్ కనుక చూస్తే దేవినేని ఫ్యామిలీ ఆ ఫ్లేవర్ లాగా కనిపిస్తుంది. మరి దేవినేని ఫ్యామిలీ కాస్ట్ పాలిటిక్స్ విషయానికి వచ్చేసరికి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కదా. ఇప్పుడు శుభలేఖ సుధాకర్ హత్య ఎలా తీశాడు, దేవినేని మురళి హత్య ఎలా జరిగిందో దాదాపు అలా తీశాడు వర్మ. సో చూసే వాళ్ళకి ఎలా ఉంటది, ఈ శివ అండ్ కో వీళ్ళందరూ దేవినేని ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళలాగా ఉన్నారు. ఎందుకంటే దేవినేని నెహ్రూ, గాంధీ, మురళి వీళ్ళందరూ అప్పటికి ఇంకా కాలేజీలో ఉన్నారు, చదువుకుంటూ ఉన్నారు, విద్యార్థి రాజకీయాలలో వాళ్ళు ఉన్నారు. సో శివ అండ్ కో మొత్తం దేవినేని పార్టీ, దేవినేని ఫ్యామిలీ. ఆపోజిట్ భవానీ అండ్ గ్యాంగ్ వాళ్ళందరికీ ఎలాంటి ఫ్లేవర్ ఇస్తాడంటే రామ్ గోపాల్ వర్మ వంగవీటి రాధా గారు ఆయన ఫ్లేవర్ ఇస్తాడు. అది కూడా ఎలా చెప్పిస్తాడంటే అమల వాళ్ళ అన్న పాత్ర చేత చెప్పిస్తాడు. చిన్న కూలీ పనులు చేసుకుంటూ మొదలయ్యాడు, అక్కడి నుంచి గ్యాంగులు కూడా కట్టాడు, ఆ తర్వాత మాచిరాజు కళ్ళల్లో పడ్డాడు, అలా పెరిగి పెద్దవాడయ్యాడు భవానీ అని చెబుతూ భవానీ పూర్తి పేరు భవానీ చౌదరి అని చెప్పిస్తాడు రామ్ గోపాల్ వర్మ సినిమాలో. సో చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది, రఘువరన్ పేరు ఏంటండి శివ సినిమాలో పాత్ర పేరు పూర్తి పేరు భవానీ చౌదరి అని చెప్పిస్తాడు ఒకసారి. సో భవానీ చౌదరి అనేసరికి చూసేవాళ్ళు కొంచెం ఆలోచించే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఒరే భవానీ చౌదరి అని చెప్పి పేరు పెట్టాడేంటి, కమ్మ పేరు పెట్టాడేంటి, ఫ్లేవర్ ఏమో వంగవేటి రాధాగారి ఫ్లేవర్ పెట్టాడు, మరి రాధాగారేమో కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, సినిమాలో చూస్తేనేమో భవానీ చౌదరి అని చెప్పి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి పాత్ర పేరు పెట్టాడు. ఆపోనెంట్స్ కూడా శివ పాత్ర కూడా డైరెక్ట్ గా చూస్తే దేవినేని ఆ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఫ్యామిలీ లాగా కనిపిస్తారు. ఇట్లా ఒక కన్ఫ్యూజ్ చేసి పడేసి చాలా తెలివిగా ఎవరు కూడా తనని డైరెక్ట్ గా పాయింట్అవుట్ చేయకుండా ఉండే విధంగా శివ సినిమా తీసే ప్రయత్నం చేశాడు రామ్ గోపాల్ వర్మ. అప్పటికి ఇంకా రంగా గారి హత్య జరగల. నిజానికి రంగా గారి హత్య జరిగిన తర్వాత ఆ ఫ్లేవర్ ని చాలా జాగ్రత్తగా ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడంటే గాయం సినిమాలో పెట్టాడు. మళ్ళీ అర్థమయ్యి కానట్టు పెడతాడు. మళ్ళీ గాయం సినిమాలో హైదరాబాద్ని ఎక్కువ వాడతాడు. చూసేవాళ్లకు ఇది హైదరాబాద్ కథనా లేకపోతే విజయవాడ కథనా సగం అర్థమయ్యి సగం అర్థం కానట్టుంటుంది. కొంతమంది విశ్లేషకులు హే ఇది విజయవాడ కథ, హే ఇది రంగా గారు అండ్ దేవినేని గారు వీళ్ళిద్దరు ఫ్యామిలీకి సంబంధించిన కథ అని కొంతమంది మాట్లాడతారు విశ్లేషకులు. చూసేవాళ్ళు హత్యలేమో ఉస్మానియా యూనివర్సిటీ సగము, విజయవాడ సగం ఉంటాయి. ఇంత తెలివితేటలతో సినిమా తీశాడు. సో ఆ రోజు ఓవరాల్గా స్టేట్లో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే స్టూడెంట్స్ మధ్య గొడవలు, రాజకీయాలలో ఇలాంటి హత్యలు అనేవి జరుగుతూ వచ్చాయి. మామూలుగా వినేవాళ్ళు జనాలు నిజంగా అలాంటి హత్యను స్క్రీన్ మీద చూస్తే ఎంత భయానకంగా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో చాలా మందికి అర్థమైపోయింది. చాలా మంది పేరెంట్స్ కూడా ఈవెన్ శివ సినిమా చూసినటువంటి వాళ్ళు
తమ పిల్లలు ఎవరైనా యూనివర్సిటీస్లో అక్కడిక్కడ చదివే వాళ్ళు కాస్త రాజకీయాలలో యాక్టివ్గా ముందుకెళ్తున్నా, లేదు రాజకీయంగా యాక్టివ్గా ఉన్న వాళ్ళతో తిరుగుతూ ఉన్నా వెంటనే వీళ్ళు చెప్పడం మొదలెట్టారు పేరెంట్స్. నేను డైరెక్ట్గా చూశాను. మా రిలేటివ్ ఒకతను కూడా నాకు బాబాయ్ అవుతాడు, విద్యార్థి రాజకీయాలలో కొంచెం యాక్టివ్గా తిరుగుతూ ఉంటే మా గ్రాండ్ ఫాదర్ అతన్ని కూర్చోబెట్టుకొని చెప్పారు. సేమ్ శివ సినిమాలో మురళీమోహన్ గనక ఆ శివాకి చెప్పినట్టు చెప్తూ ఉంటే నేను విన్నాను. అరే అనవసరంగా ఆ విద్యార్థి రాజకీయాల్లో దీంట్లో వెళ్లకు, పోట్లాట్లు అవుతున్నాయి, ఒకరినొకరు చంపుకుంటూ ఉన్నారు, అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, అనవసరంగా దాంట్లోకి వెళ్ళి నీ భవిష్యత్తు పాడు చేసుకోకు, ఇంకా తర్వాత నీ ఇష్టం అని చెప్పి ఆ సటిల్ వార్నింగ్ ఇవ్వడం కూడా ఆయనకి నాకు గుర్తుందనమాట. ఆబ్వియస్గా ఆ ఉడుకు రక్తంలో అతను వినలేదు. అతనికి వేరే వాళ్ళకి కూడా గొడవలు, ఆ తర్వాత మళ్ళీ ఇతను వచ్చి మా ఇంట్లో దాక్కోవడాలు, ఇవన్నీ కూడా నాకు బాగా గుర్తున్నాయి చిన్నప్పుడు. ఇవన్నీ శివ సినిమా వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు. సో స్టేట్లో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు కూడా శివ సినిమా హిట్ అవడానికి ఒక కారణమయ్యాయి అని చెప్పక తప్పదు. ఎందుకంటే వర్మ అంత రియలిస్టిక్ గా తీశాడు స్టేట్లో ఉన్న సిచ్యువేషన్ ని. ఆబ్వియస్ గా చాలా మంది స్టూడెంట్స్ వీళ్ళందరూ ఓన్ చేసుకున్నారు. సరే ఇంకెవరైనా సరే బ్యాట్లు పట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, చైన్లు పట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది మళ్ళీ తర్వాతి విషయం అనమాట. శివ సినిమా వచ్చిన తర్వాత జరిగినటువంటి హత్యల గురించి కనుక మనం మాట్లాడితే చాలా ఫేమస్ అయినటువంటి ఒక హత్య ఉంది. అఫ్కోర్స్ శివ సినిమా వచ్చిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత జరిగినటువంటి హత్య. ఏబీవీపీ లీడర్ ఉస్మానియా యూనివర్సిటీలో కాల్చి చంపబడ్డారు. ఆయన పేరు ఎం చంద్రారెడ్డి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఆ టైంలో. మార్చ్ 5, 1997 ఏబీవీపీ లీడర్ మీద అటాక్ చేసి కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి విద్యార్థులు ఆ ఏబీవీపీ లీడర్ను కాల్చి చంపారు. అతని పక్కనే ఉన్న అతని స్నేహితుడిని కూడా కాల్చారు, కానీ అతని స్నేహితుడు గాయాలతో బయటపడ్డాడు. ఈ చంద్రారెడ్డి గారు మాత్రం మరణించారు. ఉస్మానియా యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ అన్నమాట. మళ్ళీ ఇక్కడ చూస్తే కాస్ట్ ఈక్వేషన్ కానీ ఏం కనిపించదు. కమ్యూనిస్టు జాతీయ భావజాలం కలిగినటువంటి రెండు విద్యార్థుల గ్రూపుల మధ్య ఉన్నటువంటిది అనమాట. సో కమ్యూనిస్టు విద్యార్థులు ఈ ఏబీవీపీ లీడర్ని పొట్టన పెట్టుకున్నారు. కాస్ట్ ఈక్వేషన్ లేదు అని ఎందుకు కరాఖండితంగా చెప్తున్నానంటే తమాషా ఏంటో తెలుసా, అప్పట్లో మన హోమ్ మినిస్టర్ ఎవరనుకున్నారు 1997లో? ఎలిమినేటి మాధవరెడ్డి గారు. సో ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. చనిపోయినటువంటి చంద్రారెడ్డి గారు క్యాస్ట్ పరంగా చూస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. ఆ టైంలో ఉస్మానియా యూనివర్సిటీ ఏరియాలో ఉండే పోలీస్ స్టేషన్, ఆ క్యాంపస్ పోలీస్ స్టేషన్కి ఇన్స్పెక్టర్ ఎవరు అనుకున్నారు? జి సంపత్ కుమార్ రెడ్డి గారు. ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. అప్పట్లో హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ ఆయన ఎవరు? మహేందర్ రెడ్డి గారు. ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. సో ఇక్కడ మీరు చూస్తే ఈక్వేషన్, పొలిటికల్ ఈక్వేషన్స్ కానీ కుల ఈక్వేషన్స్ తో జరిగినటువంటి హత్య కాదు అది. పక్కాగా అండి కమ్యూనిస్టులు, పీడీఎస్యూ సపోర్టర్స్, వాళ్ళ వెనక పీపుల్స్ వార్ గ్రూప్ సపోర్టర్స్ వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి స్కెచ్ చేసి చేసినటువంటి హత్య అనమాట ఏబీవీపీ లీడర్ చంద్రారెడ్డి గారి హత్య. ఇది 1997లో జరిగింది. అంటే శివ సినిమా వచ్చాక దాదాపు 7+1.5 అంటే 8.5 years తర్వాత జరిగినటువంటి అతిపెద్ద హత్యల్లో ఇదొకటి అనమాట. బట్ శివ సినిమా ఇంపాక్ట్ తో చేశారా మనం అనలేం. ఆ తర్వాత చాలా చాలా సినిమాలు, రకరకాల సినిమాలు వచ్చాయి. సో శివ సినిమా చూసి హాకీ బ్యాట్లు, చైన్లు పట్టుకున్నారా కొంతమంది అంటే పట్టుకొని ఉండొచ్చు అక్కడక్కడ సినిమా యొక్క ఇంపాక్ట్ తో. బట్ అంతకు ముందు నుంచే చాలా చాలా హత్యలు అవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత విషయాలు తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.